అందరికీ నమస్కారం. నేను సన్నిరాజ్. ఐఎమ్ అన్ అడ్వకేట్, యాక్టివిస్ట్, రిఫార్మర్ అండ్ అన్ ఎడ్యుకేటర్. 21st సెంచరీ ఇండియాలో గ్రేటెస్ట్ రిఫార్మర్ అవ్వాలన్నది నా లైఫ్ ఆబ్జెక్టివ్. నా లైఫ్లో నేను తీసుకున్న ప్రతి ఇంపార్టెంట్ డెసిషన్ ఈ ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్నదే. అబ్రాడ్లో ఆపర్చునిటీస్ ఇగ్నోర్ చేసి యూపీఎస్సీ కోచింగ్ తీసుకున్నాను. గవర్నమెంట్ జాబ్స్లో జాయిన్ అయ్యి తర్వాత రిజైన్ చేశాను. ఆల్సా, అసోసియేషన్ ఫర్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్, అండ్ వీ క్యాన్, వాలంటరీ కన్స్యూమర్ అసిస్టెన్స్ నెట్వర్క్ అని ఎన్జిఓస్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఎల్ఎల్బి కంప్లీట్ చేసి ఇప్పుడు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు సమాజంలో మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. బ్యాడ్ రోడ్స్, పబ్లిక్ న్యూసెన్స్, హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, కన్స్యూమర్ ఎక్స్ప్లాయిటేషన్, నాయిస్ పొల్యూషన్, ఇల్లీగల్ ఫ్లెక్స్ బ్యానర్స్, ఇల్లీగల్ పార్కింగ్ ఫీస్, stray cattle, stray dogs, encroachments, corruption, hijras extortion, public places లో స్మోకింగ్, డ్రింకింగ్, గార్బేజ్ డంపింగ్, ఓపెన్ బర్నింగ్ ఆఫ్ వేస్ట్స్, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి. ఇవి ఉన్నాయని అందరికీ తెలుసు, కానీ వాటిని మార్చే ప్రయత్నం చేయడానికి మాత్రం సమయం లేదు. ఇదింతే, ఇంకా మారదు అని మెంటల్గా ఫిక్స్ అయిపోతున్నారు. కానీ ట్రై చేయకుండా నేను అది యాక్సెప్ట్ చేయలేను. అందుకే ఈ ఛాలెంజెస్ నేను తీసుకుంటున్నాను. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎన్నో లెటర్స్ రాశాను, మెయిల్స్ పంపించాను, కంప్లైంట్స్, ఆర్టీఐ అప్లికేషన్స్, కన్జ్యూమర్ కేసెస్ ఫైల్ చేశాను, ఈవెన్ లీగల్ నోటీసెస్ కూడా ఇష్యూ చేశాను. ఈ ఇయర్ వినాయక చవితి ముందు అన్రెగ్యులేటెడ్ లౌడ్ స్పీకర్స్ అండ్ డీజే సెట్స్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని, సౌండ్ లిమిట్స్ అండ్ టైమింగ్స్ రెగ్యులేట్ చేయాలని సీఎంకి, డిప్యూటీ సీఎంకి లెటర్స్ రాశాను. అవి పీజీఆర్ఎస్లో భీమవరం డిఎస్పీ ఆఫీస్కి వచ్చాక మీటింగ్ అరేంజ్ చేసి నాయిస్ లిమిట్స్ అండ్ టైమింగ్స్కి సంబంధించి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ గణేష్ ఉత్సవాలు చాలా పీస్ఫుల్గా జరిగాయి. అలానే రీసెంట్గా సుప్రీంకోర్టు రోడ్ సేఫ్టీకి సంబంధించి ఇచ్చిన జడ్జిమెంట్ని రిఫర్ చేస్తూ వెస్ట్ గోదావరి కలెక్టర్ అండ్ ఎస్పీకి లెటర్స్ రాశాను. 3 weeks తర్వాత కలెక్టర్ అండ్ ఎస్పీ సమక్షంలో జరిగిన మీటింగ్లో నేను అడ్రస్ చేసిన ఇష్యూస్ గురించి డిస్కస్ చేసి ట్రాఫిక్ రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలని ఆర్డర్ చేశారు. దిస్ ఈజ్ జస్ట్ అ బిగినింగ్. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. వాటికి అధికారులు తీసుకోవాల్సిన చర్యలు కూడా మిగిలే ఉన్నాయి. బట్ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. మనం ఇంకా మెరుగైన సమాజాన్ని డిమాండ్ చెయ్యకపోతే అది మనకి దక్కదు. అందుకే ఈరోజు the 17th of November, the most important day of the year for me, I am taking a resolution. 21st century ఇండియాలో గ్రేటెస్ట్ రిఫార్మర్ అవ్వాలన్న నా ఆబ్జెక్టివ్ వైపు నన్ను తీసుకెళ్తున్న ప్రతి అడుగు నేను డాక్యుమెంట్ చేసి పబ్లిక్ డొమైన్లో ప్రజెంట్ చేస్తాను. నాలాగా సమాజంలో మార్పు కావాలి అనుకునే వాళ్ళతో ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. 2026 కల్లా 100 యాక్టివిస్ట్స్, 2027 కల్లా 1000 యాక్టివిస్ట్స్ అండ్ 2028 కల్లా 10,000 యాక్టివిస్ట్స్ని తయారు చేసి వాళ్ళ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. ఐ నేమ్ దిస్ ద 3Y రెబెలియన్. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిద్రపోకుమా అన్నారు శ్రీశ్రీ. నేను వెయిట్ చేయాలనుకోవట్లేదు, నేను బాధ్యత తీసుకోవాలనుకుంటున్నాను. నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు ఏ పొలిటికల్ పార్టీ లేదు. నేను ఎవరికీ బానిసను కాదు. మన పిల్లల కోసం, మన తర్వాత తరాల వారి కోసం ఇంకా సేఫ్, హెల్దీ అండ్ పీస్ఫుల్ సొసైటీని క్రియేట్ చేయడానికే నా ఈ ప్రయత్నం. దానికి మీ అందరి సహకారం కోరుకుంటున్నాను. మరింత సమాచారం కోసం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో ఫాలో అవ్వండి. ఒక కొత్త రెవల్యూషన్లో భాగం కండి. థ్యాంక్ యూ.